అక్టోబర్ 3తో ముగిసిన వారానికి భారతదేశ విదేశీ మారక నిల్వలు $699.96 బిలియన్ ఉన్నట్లు రిజర్వ్ బ్యాంక్ విడుదల చేసిన డేటా ద్వారా వెల్లడైంది. రిజర్వ్లో ప్రధాన భాగమైన విదేశీ కరెన్సీ ఆస్తులు ఈ వారంలో $577.71 బిలియన్ ఉన్నట్టు ఈ డేటా తెలుపుతుంది. మొత్తం మీద విదేశీ మారక నిల్వలు గత వారంలో $700.24 బిలియన్ నుంచి స్వల్పంగా తగ్గినప్పటికీ బంగారం నిల్వ $3.75 బిలియన్ పైగా పెరిగి $98.77 బిలియన్ చేరుకున్నాయి. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు బంగారాన్ని సేకరించాయి. 2024 నుంచి ఆర్బీఐ బంగారం నిల్వలకు 75 టన్నులు జోడించి దీంతో భారత్ వద్ద బంగారం నిల్వలు 880 టన్నులకు చేకూరాయి. ఇది ఇప్పుడు విదేశీ మారక నిల్వల్లో 14% ఉందని మోర్గన్ స్టాన్లీ నివేదిక తెలిపింది. విదేశీ మారక నిల్వలు పెరగడం వల్ల ఆర్బీఐకి డాలర్తో పోలిస్తే రూపాయి విలువ బలోపేతం కావడానికి అధిక అవకాశం లభిస్తుంది. తగినంత ఫారెక్స్ నిల్వలు రూపాయి విలువ మరింత పతనం కాకుండా నిరోధిస్తాయి. భారతదేశం వద్ద ఉన్న విదేశీ మారక ద్రవ్యంతో 11 నెలలకు పైగా వస్తువుల దిగుమతి, దాదాపు 96% రుణాలు చెల్లింపుకు నిధులు సమకూర్చుకోవచ్చని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు.